టేస్ట్ అందరికీ హ్యాపీ రంజాన్ ఫ్రమ్ సారా వ్లాగ్స్. సో గాయ్స్ వెల్కమ్ టు సారా వ్లాగ్స్. మనం ఈరోజు ఎక్కడికి వచ్చేసామంటే, ఎందుకు నవ్వుతున్నానంటే ఫుల్ క్రౌడ్ ఉంది. నేను ఫస్ట్ టైం క్రౌడ్లో వ్లాగ్స్ తీయడం చాలా ఆక్వర్డ్గా ఉంది. సో మనం సీజన్ ఆఫ్ ద ఫేవరెట్ వచ్చేసాం, అది కూడా పిస్తా హౌస్కి. సో మనం చాలా ఫేమస్ కదా ఈ రంజాన్ సీజన్ అంటే, హలీమే గుర్తొస్తుంది కదా. సో అది ట్రై చేద్దామని వచ్చేసాము. సో అదన్నమాట ఈ బ్లాగ్. అది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. నాకు ముందు నవ్వుతుంది. లెట్స్ కంటిన్యూ వాళ్ళం. బాయ్. సో చూసారు కదా గాయ్స్, సో ఇదన్నమాట నా హలీం ఫస్ట్ టైం తినడం, నా లైఫ్లో రియాక్షన్ బ్లాగ్ అనమాట ఇది. సో బట్ ఇక్కడ చిన్న నోట్ అనమాట. సో ఈ బ్లాగ్ షూట్ చేసింది లాస్ట్ ఇయర్. సో అలా కొంచెం కాదు చాలా లేట్ అయింది పెట్టడం. సో బట్ కుదరలేదు ఎడిటింగ్ అదంతా. అండ్ ఇంకా నా హలీం టేస్ట్ బ్లాగ్ అయితే సో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదనమాట. సో అలా మేమైతే కోంపల్లో ఉన్న పిస్తా హౌస్‌కి అయితే వచ్చేసాం. సో అలా ఇక్కడ ఫుల్ క్యూ ఉంటుందనమాట. సో సీజన్ టైమ్ కదా! అలా ఇంగ సాయి అయితే వెళ్లి క్యూలో నిల్చొని టోకెన్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడొచ్చేసి చికెన్ అండ్ మటన్ హలీమ్స్ ఉండే. సో నేను ఫస్ట్ మటన్ హలీమే ట్రై చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది కొంపల్లి అని చెప్పాను కదా! బట్ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అత్తాపూర్‌లో ఉంటుందనమాట మేకింగ్ అదంతా. సో అక్కడ నుండి మనకిలా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్‌కి ఇలా పార్సెల్ అవుతా ఉంటాయి. సో అది ఇలా మొత్తం హలీమ్స్ అన్నీ బయట సెటప్ చేస్తారు. సో అక్కడ హ్యావింగ్ అంటే ఇలా మనకి కప్స్‌లో ఇస్తారనమాట. సో లేదు పార్సెల్స్ అంటే మనం చూసాం కదా ఇంతకుముందు డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. అలా చిన్న నుంచి పెద్ద బాక్సెస్ వరకు. సో దాంట్లో పార్సెల్ చేసిస్తారనమాట. సో స్విగ్గీ, జొమాటో డెలివరీస్‌కైతే పండగే. సో ఫుల్ హలీం ఆర్డర్స్ ఎక్కువుంటాయి అనుకుంటా రంజాన్ వరకి. అలా మన ఫస్ట్ ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. సో అలా నేనైతే మటన్ హలీం తెచ్చేసుకున్నా. సో ఎలా టేస్ట్ చేసా ఏంటనేది జస్ట్ బ్లాగ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం హలీం ట్రై చేస్తున్నాను. పుట్టినప్పటి నుండి ఫస్ట్ టైం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఎలా ఉంటుందో అది టేస్ట్ చేసి ఈ బ్లాగ్లో చెప్దామని అనుకున్నా. సో మనం మటన్ హలీం ఆర్డర్ చేసాము. సో అది టేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ హలీం తినేముందు ఫస్ట్ మనం ఏం చేయాలో. సో ఫస్ట్ మనం ఇలా ఈ మిరపకాయని చూసి కలర్ఫుల్గా ఉంది. ఇలా అన్ని ఇత్తలే పడుతున్నాయండి. టిష్యూ బ్లాక్ చేయడం. ఓకే, ఏదో తేడాగా ఉంది. చాలా బాగుంది. అంటే ఈ టేస్ట్ నేను చేసినట్టే ఉంది. కానీ హలీంలో ఫస్ట్, నేను నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం నేను హలీం తిన్నట్టు బాగుంది. హలీం తినడానికి కూడా ఎందుకు బ్లాగర్ అనుకుంటున్నారా? సో నాలాంటి వాళ్ళు కూడా నచ్చని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, వాళ్ళ టేస్ట్ మిస్ అవ్వరు అనే థాట్తో ఈ బ్లాగ్ తీస్తున్నాను. సో గాయస్, నా ఫస్ట్ స్పూన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీరు ఎలా ఉందనుకుంటున్నారో, ఈ ఇయర్ మీ హలీం టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అది గాయస్ నా హలీం రియాక్షన్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇయర్ కూడా చాలా టైమ్స్ తిన్నాను. సో అలా మీలో కూడా తినని వాళ్ళు ఉంటే వెళ్ళి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. అలా ఇంకా నేను సాయి కలిసి ఫుల్గా ఇంకో హలీం తెచ్చేసుకొని తినామన్నమాట. అది కూడా పెద్ద బయట తీసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా. నిజంగా గాయస్ చాలా బాగుంది. ఆ టెక్స్చర్ కానీ నెయ్యి ఇదంతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నేనైతే నిజంగా చాలా చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది. ఆ కలర్, ఆ హీట్. మనం కూడా కొంచెం ఫుడ్ లవర్సే కదా,
పిల్లలకి మీకు టేస్ట్ చేపించేవాళ్ళు. ఎలా ఉంది? అలా కాదు, మాటలతో చెప్పు. సో చూసారు కదా! ఇది నా ఫస్ట్ టైమ్ హలీం తినడం అన్నమాట. వ్లాగ్ ఇది. అండ్ ఇంక సాయి నేను కలిసి ఇద్దరం మటన్ హలీం అయితే తిన్నాం. బట్ ఇక్కడ ట్విస్ట్, నేను మొత్తం హలీం తిన్నానా? లేదా సాయికి ఇచ్చేసానా? అది కూడా చూసేయండి. సాయికి ఇచ్చేది అంటబెట్టేద్దామా అని చూస్తున్నా. సో ఆయన తింటున్నాడు, ఆయన ఫేవే తింటాడు. బట్ అడుగుదాం, తింటాడు తిన్నాడు కానిస్తావా ఇది కూడా. సో చూసారు కదా! నేనైతే తినలేకపోయా. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా తినడం. సో నాకంత హెవీగా ఎళ్ళలేదు. సో అందుకే ఇంక నేను సాయి తింటాడన్న కాన్ఫిడెంట్‌తో సాయికిచ్చా అనమాట. సో ఇంక నాది కూడా పాపం తినేసాడు. అండ్ అలా అయిందనమాట. నేను నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ హలీం తినడం. సో పిస్తా హౌస్‌లో బావుంటుంది. ఫస్ట్ ఇక్కడే ట్రై చేయని సాయి అయితే ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చాడు. సో అలా ఇక్కడ తినేసా. సో చూడండి, ఆ నైట్ అరౌండ్ 11, క్వార్టర్ 12 కూడా ఎంత రష్ ఉందో హలీం తినడానికైతే. సో ఇది రంజాన్ సీజన్ మాత్రమే కాబట్టి సో ఇంత డిమాండ్ అండ్ ఇంత క్రేజ్ ఉంటుంది హైదరాబాద్‌లో. అయిపోతుంది అనుకుంటా సీజన్. అదనమాట నా హలీం వ్లాగ్. సో అందరికీ హ్యాపీ రంజాన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.